పవన్ కళ్యాణ్ సార్ నిన్న జరిగిన ఈవెంట్ లో నేను హోమ్ మినిస్టర్ ని కాలేదు, అది క్రిమినల్స్ యొక్క అదృష్టం అన్న ఒక్క పదానికి ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుంది. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి రూల్స్ మారబోతున్నాయి. చాలా వరకు ఆంధ్రాలో గ్యాంగ్స్టర్స్ ఎక్కువైపోయారు, వైసీపీ గుండాలు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చాలా వరకు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. తీసినా సరే మాట్లాడారు అంటే ఆంధ్రాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. మీ కర్మగాలి ఒకవేళ ఆయన హోమ్ మినిస్టర్ అయినంటే ఈ పాటికి మొత్తం ఆంధ్రాని క్లీన్ చేసేటోడ్రా. ఇది మాత్రం పక్క నిజం. ఆయన మాట్లాడిన మాటలు కొంతమంది వైసీపీ నాయకులు ఆయన మీదే కులాన్ని రుద్దడానికి ట్రై చేస్తున్నారు. ఇలా కులాలు రుద్దబట్టే అక్కడున్న జనాలు మిమ్మల్ని 11 సీట్లకు అంకితం చేసిర్రా. ఇది మాత్రం నిజం. నేను ఇది వైసీపీలో ఉన్న కోపంతో చెప్తలేను, అలా అని పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో కూడా చెప్తలేను. రియాలిటీ మాట్లాడుతున్నా. మీరు చేసే పనులే మీకు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. డౌన్ ఫాల్ ఎక్కడో స్టార్ట్ కాదురా, మనం మాట్లాడే మాటలు బట్టి స్టార్ట్ అవుతుంది. ఆయన చేసింది మంచి పనే, ఒక క్రిమినల్ ని లేపేయడంలో తప్పే లేదు. 23 ఏళ్ల కుర్రాడు పాపం చంపేశారు. ఆడే 23 ఏళ్ల కుర్రాడే 23 ఏళ్లకే 23 కేసులు పెట్టుకున్నాడు మీన. అందులో ఫోక్సో కేసు ఒకటి, రేప్ కేసు ఒకటి, మర్డర్ కేసు ఒకటి, ఇలాంటి కేసులు పెట్టుకున్నాడు వాడు. 23 ఏళ్లకి ఎన్ని కేసులు పెట్టుకుంటే 50 ఏళ్ళు వచ్చేసరికి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు ఆంధ్రలో. వాడు చంపేశారా చంపేలేరా అనేది మనకు తెలియదు, కానీ వాడు ఒకవేళ చనిపోతే మంచిదే, జనాలకు మంచిదే. అలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే లేపేయడు, ఏం కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, సరే పోలీసులు లాకప్ లో వాడు డెత్ అయ్యాడు, ఆ విషయం పక్కనెట్టేసుకుంటే నేను పోలీసులకే సపోర్ట్ చేస్తా. ఇది మాత్రం పక్క నిజం. నాకు అర్థం కాదురా, చాలా మంది వాడు చనిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ ని మధ్యలోకి లాగుతారేంట్రా. సరే వాడు చనిపోయాడు, దానికి పవన్ కళ్యాణ్ కి దానికి ఏంట్రా సంబంధం, నాకు అర్థం కాదు. ఇట్లా మీరు తోకతో పోయేదాన్ని తల వరకు తెచ్చుకున్నారా. ఇది మాత్రం పక్క నిజం. అసలు దీంట్లో సంబంధం లేని పవన్ కళ్యాణ్ ని ఇన్వాల్వ్ చేపించి ఒక ఈవెంట్ మాట్లాడించేలా చేశారు మీరంతా. లాస్ట్ కి వస్తే ఏమైంది, రేపటి నుంచి ఒక్కొక్కని ఏరి తీసుకుపోతారు జైల్లోకి. అప్పుడు తెలుస్తుంది అసలు ఒక హోదాలో ఉన్న వ్యక్తిని తిట్టడం గానీ, అసభ్యకరంగా మాట్లాడడం గానీ ఇలా అసలు చేయకూడదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళ మీద కూడా చట్టాలను తీసుకొచ్చి వేస్తే అప్పుడు సెట్ అవుతారు ఒక్కొక్కడు. అయినా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు, ఏ చిల్లరగా మనకు ఇంకా జనాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి నీలాంటి కొంతమంది ఉంటారు, మనం చేసే వ్యవసాయ పనిలో పురుగు పుట్ర పాములు వస్తుంటాయి, వాటిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అదే పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు చేసేది. పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ మాట్లాడేవారు గాని, లేకపోతే నెగిటివ్ గా ప్రశంసించేవారు గాని, అదే విధంగా ఆయన తిట్టేవారు గాని, ఒక్కసారి ఆయన కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని కొడితే మీ బతుకులు ఎంత చెప్పండి, ఆలోచించండి. ఆయన ఒక పదవిలో ఉన్నారు, ఆయన చేయాలనుకుంటే చిటికలో పని అది, కానీ ఎందుకు వదిలేస్తున్నారు? దాన్ని బట్టి మమ్మల్ని ఎవడేమంటలేడు, మనం వీకెటోడే లేడు, మనం తోపు అని ఎవరు నిలగొద్దు. అక్కడ ఉన్నది డిప్యూటీ సీఎం కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయగలరు తలుచుకుంటే. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. గెలికారు కదా, పవన్ కళ్యాణ్ అంటే ఏంటో రేపటి నుంచి మీకు చూపిస్తాడు. ఒక్కొక్కడికి వాచిపోతుంది.